బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది. మరోవైపు అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తొలుత ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. 24నే కేరళ తీరంలోకి ప్రవేశించి జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఈ ఋతుపవనాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, భారతీయ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది కొంత ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాది మే 31న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకితే ఈ ఏడాది ఒక 5-6 రోజుల ముందుగానే కేరళను తాకుతాయని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. ఇక కేరళను తాకిన ఒక వారం రోజుల తర్వాత తెలంగాణలోకి ఈ ఋతుపవనాల ప్రభావం అనేది మొదలవుతుంది. ఇక 2009 తర్వాత ఇంత నైరుతి ఋతుపవనాలు కొంత ముందస్తుగా రావడం 2009 తర్వాత ఈ ఏడాది అని కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారతీయ వాతావరణ శాఖ తెలుస్తుంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ఆలస్యమైనప్పుడు కొంత వ్యవసాయం కానీ అదేవిధంగా ఇతర రంగాల మీద దాని ప్రభావం ఉంటుంది. ఇక ఒకవేళ తొందరగానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత వర్షాలు పడడంతో కొంత వ్యవసాయానికి అదేవిధంగా పంట పొలాల్లో పండించడానికి కొంత ఈ నైరుతి ఋతుపవనాలు తొందరగా పడడం వల్ల కొంత దానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది కొంత తొందరగానే నైరుతి ఋతుపవనాలు కేరళకు ప్రవేశించడం, అదేవిధంగా తెలంగాణలో కూడా వర్షాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఇంకా ఎక్కువగానే వర్షాలు పడతాయని కూడా తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. ఇక ఈ నెల 24న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకుతాయి. ఆ తర్వాత ఒక వారం రోజులు అంటే 27 లేదా 28న తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఇక ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాము వాటి కూడా పరిశీలిస్తున్నప్పుడు తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలుస్తున్నారు. ఇది ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. రైట్ విశాల్, థ్యాంక్ యూ.